హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శ్మశానకాళి యొక్క కథ గురించి చెప్పబోతున్నాను. రక్తబీజరుడి వధ తర్వాత అమ్మవారు రక్తబీజరుడి రక్తం తాగడంతో ఆమె అతనిలో ఉన్న క్రూరత్వం అమ్మవారిలో కూడా ప్రవేశించింది. సో ఏంటంటే దానితోటి ఉగ్రరూపంతో అమ్మవారు తాండవ చేయడం మొదలుపెట్టారు. ఆమె చేసిన నృత్యానికి మొత్తం ముల్లోకాలు కూడా గజగజ వణికిపోయాయన్నమాట. అప్పుడు దేవతలందరూ కలిసి మన కాలభైరవుని ప్రార్థించగా కాలభైరవుడు ఆమెను శ్మశానానికి తీసుకువెళ్తాడు. అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, అంటే అది ప్రతి మనిషిలోని ఏమున్నా కూడా, అంటే భయము, కోపం, కామం, క్రోధం అన్నిటినీ కూడా వదిలేసి చివరికి రావాల్సింది శ్మశానానికే కాబట్టి, అలాగే అక్కడ బంధాలు, భేదాభిప్రాయాలు ఇవేమీ కూడా ఉండవు కాబట్టి అలాంటి ప్రదేశానికి కాలభైరవుడు అమ్మవారిని తీసుకొస్తాడనమాట. అక్కడ ఆ ప్రశాంతమైన వాతావరణంలోని భూత ప్రేత పిశాచాలు ఆమెను నృత్యంతో శాంతింపచేస్తాయి కాబట్టి అప్పటి నుంచి ఆమెను శ్మశానకాళిగా పిలవడం జరిగింది. ఆమె రూపం ఎలా ఉంటుందంటే సాధారణ మనుషుల కన్నా పొడవైన ఎత్తు, అంటే దాదాపు 12 అడుగుల ఎత్తు, ఎర్రని కళ్ళు, రక్త సింధూరం లాంటి పెద్ద పెద్ద కళ్ళుతోటి, చాలా పొడవైన నాలుకతోటి, అలాగే 4 చేతులు, మెడలో కపాల మాలను ధరించి, అలాగే చేతిలో రక్తంతో ఉన్న కత్తితోటి, ఛాతి వరకు గల పొడవైన నాలుకతోటి, చిందరవందరగా ఉన్న జుట్టు, దాదాపు తన కాళ్ళ వరకు ఉంటుంది జుట్టు, అంత పొడవైన జుట్టుతోటి ప్రేతాన్ని తన సింహాసనంగా చేసుకుని కూర్చుని ఉంటుందన్నమాట. చాలా ఉగ్రరూపంతో చుట్టూ ఎప్పుడు కూడా భూతపేత పిశాచాలు ఉంటాయన్నమాట. ఆవిడని శ్మశానకాళి అంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్లో జై కాళీమాత అని కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.